హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారనేది వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వారం 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లో ఉన్నారు. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఫినాలే రోజు టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు హౌస్ లో. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్ తో. అన్ని యూట్యూబ్ పోల్స్ లో నిఖిల్ కే టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. కన్నడ నుంచి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది నిఖిల్ కి. కన్నడ వాళ్ళు షో చూడకపోయినా హాట్ స్టార్ లో వచ్చి అయితే ఓట్ చేస్తారు. ఖచ్చితంగా నిఖిల్ కే ఎక్కువ ఓటింగ్ అయితే పోల్ అవుతూ ఉంటుంది. విన్నర్ డిసైడ్ అయినట్టే, ఖచ్చితంగా నిఖిల్ విన్నర్ అవ్వడానికి 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక సెకండ్ ప్లేస్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 22% ఓటింగ్ తో. గౌతమ్ కి వెబ్సైట్లలో టాప్ ఓటింగ్ వచ్చినప్పటికీ యూట్యూబ్ లో అయితే తక్కువ ఓటింగ్ పోల్ అవుతుంది. ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లోనే ఉంటాడు గౌతమ్ కృష్ణ. రన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గౌతమ్ కి. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్ తో. ప్రేరణకి ఎక్కువ పిఆర్ ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ పిఆర్ తో ఉంది ప్రేరణ. ఫోర్త్ ప్లేస్ లో రోహిణి ఉంది 11% ఓటింగ్ తో. రోహిణికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి ఈ వారం. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్ తో. ఇక లాస్ట్ లో 6th ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్ తో. విష్ణుప్రియకి నబీల్ కి ఇద్దరికి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇద్దరు కూడా ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు టాప్ 1 కంటెస్టెంట్ అనుకున్న నబీల్ అయితే ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాడు. కనీసం టాప్ 5 కి కూడా దగ్గరలో లేడు. ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని కూడా చెప్పలేం నబీల్. అన్ని అన్అఫీషియల్ వెబ్సైట్లలో, యూట్యూబ్ వెబ్సైట్లలో నబీల్ కి తక్కువ ఓటింగే పోల్ అవుతుంది. నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ తో ఉన్నారు. ఇలా ఈక్వల్ ఓటింగ్ ఉన్నప్పుడు బిగ్ బాస్ టీం ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళని తీసేసి మిగిలిన వాళ్ళని అయితే ఉంచుకుంటారు. నబీల్ వాళ్ళ హౌస్ లో పెద్దగా కంటెంట్ అయితే ఏమీ లేదు కాబట్టి ఎలిమినేట్ చేసినా చేసేయొచ్చు. రోహిణి వల్ల ఎంతో కొంత కంటెంట్ వస్తుంది. విష్ణుప్రియ మా టీవీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది కాబట్టి విష్ణుప్రియకి, రోహిణికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వారం కూడా ఊహించని ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. వీళ్ళే వెళ్ళిపోతారు ఈ వారం అని ఖచ్చితంగా అయితే చెప్పలేం. రోహిణి, విష్ణుప్రియ, నబీల్ వీళ్ళ ముగ్గురు మధ్యలో అయితే ఉంటుంది ఎలిమినేషన్. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. విన్నర్ ఎవరు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.